ఆ సంఘాన్ని దేవుడు భూలోకంలో దేంతో పోలుస్తూ ఉపమానంగా పోలుస్తున్నాడు. అదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం పరలోకంలో ఉండబోయేదాన్ని ఈ భూలోకంలో ఎట్లా ఉంది ఆ సంఘం అని అంటే గురువులు ఉన్నాయి. అది ఆడబెట్టి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏది పరలోక రాజ్యం ఎట్లుంది? పరలోక రాజ్యం ఇక్కడ ఇప్పుడు మిక్స్డ్ మల్టిట్యూడ్. గుర్తించండి, మిశ్రిత సంఘం అన్నమాట ఇప్పుడు ఉండేది. గుడికి వచ్చిన వాళ్ళంతా పరం భక్తులు ఏం కాదు. అందుకే ఒక ఆయన అంటాడు, ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అని. తెల్లగా కనపడదంతా పాలేం కాదు, దాంట్లో నీళ్లు పోసుకొని వస్తారు తెలుసా. పాలు అమ్మే వాళ్ళు అందరూ చూస్తున్నట్టు చూడండి మీరు. ఆ పాలేమో అక్కడ పిండేటప్పుడు మంచిగానే ఉంటాయి, కానీ ఇటు వచ్చేటప్పటికి ఏమవుతుంది, దాంతో పౌడర్ వేస్తారు, తర్వాత నీళ్లు కూడా పోస్తారు, ఇంకా రకరకాలు వేస్తారంట ఇప్పుడు ఉండేటువంటి పాలు. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో ఉండేది ఏంటి? దేవుని రాజ్యం. అది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం భూలోకంలో ఎప్పుడు ఆరంభమవుతుంది? ఒక పాపి ప్రభువుని యేసును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆ రాజ్యం మనలో స్టార్ట్ అవుతుంది. ఆయనే నా నీతి, ఆయనే నా సమాధానం, ఆయనే ఆనందం అనేటువంటి ఆరంభం అవుతుంది. అది రోజు రోజుకి ఏం కావాలి? అభివృద్ధి చెందాలి. నువ్వు నీ యేసు రూపంలోనికి ఏం కావాలి? మార్చబడాలి. అది ఎంతగా మార్చబడతామో అంతగా సమాధానం మనలో ఉంటుంది. ఎంతగా మార్చబడతామో అంతగా మనం అన్ని పరిస్థితుల్లో ఆనందిస్తూ వస్తాం. అయితే ఇప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండబోయేటువంటి సంఘం, ఈ సంఘం ఎట్లుంది అంటే మిక్స్డ్ మల్టిట్యూడ్, మిశ్రిత జనాంగం. కాబట్టి గుడిలోకి వచ్చి బ్యాప్టిజం తీసుకున్నవాళ్ళు, బోధలు చేసేవాళ్ళు, గుడులు కట్టేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళు, మర్మాలు చెప్పేవాళ్ళు అందరూ పరలోకానికి పోతారు అనుకోవద్దండి. అందుకనే అక్కడ రకరకాలు ఉంది. ద ఇంటర్నల్ క్వాలిటీ అండ్ ద ఎక్స్టర్నల్ షేప్ బోత్ ఆర్ షోన్ ఇన్ దీస్ పారబుల్స్. అంటే ఏంటి? ఈ సంఘం అనేటువంటి బాహ్యంగా ఎట్లా పెరగతాది, ఎట్లా పెరుగుతుంది, ఆంతరంగికంగా ఎట్లా ఉంటుంది అంటే బాహ్యంగా ఏమవుతా ఉంది? అది పెరుగుతా ఉంది. ఓ అమ్మ, వేల మంది వస్తారు ఆయన అక్కడికి. ఎందుకంటే హాఫ్ అన్ అవరేగా ఆడ కథ చెప్తారుగా, ఖండిస్తే కాదా, అదిగో నన్నే కొడుతున్నాడు రా వాడు అంటాడు. ఒకడు అన్నాడు, నేను అన్నాను, అయ్యా బాబు తొందరగా చచ్చిపోతే బాగుంటుందని. నేనంటే నువ్వేడ చస్తావు మమ్మల్ని చంపేంత వరకు అన్నాడు. నీకు అర్థం కాలే, నువ్వేడ వస్తావు మమ్మల్ని చంపేంత వరకు అన్నాడు. నేను చెప్పాను, ఏమయ్యా అంత నేను చంపుతానంటే అది కాదు అనుకోలు, మాలో ఉండేటువంటి శరీర స్వభావం చంపేంత వరకు నువ్వు సాగు అన్నాడు. ఇప్పుడు చాలా మందికి అర్థం కాదులేండి, కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. అందుకని ఆయన వచ్చినాడంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటారు. నిజమే, సందేహమే. నాకు ఇచ్చిన పరిచయం కానీ నేను అట్లా లేను, గుర్తుపెట్టుకోండి. నేను ఆత్మీయుడు కాదని నేను చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా. ఎవరిని నమ్మకండి, నన్ను అందరికీ తెలుసు, అది అసలే నమ్మకండి. యేసు ప్రభువుని ఒక్కడే నమ్ముకోండి మీరు, అదొక్కటే మీకు చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఎక్స్టర్నల్ అపియరెన్స్ అండ్ ఇంటర్నల్ క్వాలిటీ. ఈ సంఘం ఎట్లుంది, లోపల ఎట్లుంది అంటే పులిసిన పిండి. లోపల ఎట్లుంది? అది పులిసిన పిండి. బయట ఎట్లుంది? అది అవన్నీ ఇప్పుడు కాదలేండి. అన్ని సహోదరులు కలిసి మీరంతా చాలా ఆత్మీయులు అని చెప్పాడు. గుర్తుంచుకోండి, ఏంటినంటే ఎక్స్టర్నల్ సైజ్ అండ్ ఇంటర్నల్ క్వాలిటీ. లోపల ఎట్లుంది అంటే అది పులిసిన పిండితో కొంచెం పోల్చాడు. తర్వాత సముద్రంలో వేసిన వాళ్ళతో పోల్చినాడు. చూడండి అక్కడ. ఇప్పుడు ఎక్స్టర్నల్ సైజ్ అని ఎక్కడ చెప్పాడు అని చెప్పాడంటే ఈ ఆవగింజతో పోల్చాడు. ఈ ఆవగింజ ఏంటి? చాలా చిన్నది. దాని మొక్క కూడా చాలా చిన్నది. తెలుసా మీకు? ఆవగింజ మొక్కలు ఎవరు చూశారు? పాతకాలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అది ఆవగింజ చిన్నదే. అది ఎంతైనా ఇంకా ఎక్కువగా పెరిగితే ఇంత పొడుగు పెరుగుతుంది, మళ్ళీ ఇంత లావు కూడా ఉండదు. అది సన్నగానే ఉంటుంది, సన్నది ఆవగింజ.
అది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి, ఆ తర్వాత అందులో ఆవగింజలు వస్తాయి అన్నమాట. అది కాసిన తర్వాత అది పెద్ద చెట్టు కాదు, అది మీకు అర్థమవుతుందా? కానీ భూలోకము తన సైజ్ ఏమైంది? మహావృక్షం అయిపోయిందట. మహావృక్షం అయిపోయింది అంటే అబ్నార్మల్ గ్రోత్, అది అసాధారణమైన ఎదుగుదల అంటారు. ఎట్లయిపోయిందంటే అది పెద్ద చెట్టు అయిపోయిందట. How is it possible to grow abnormally? Because some holes are coming there. That is a mixed church. మిశ్రిత సంఘం అది. అందుకని విస్తరించిపోతారు. ఎక్కడ విస్తరిస్తారని అంత విస్తారు. ఒకరిని అడిగినాను, ఏమై ఆడబోతున్నావు అంటే హాఫ్ అన్ అవర్ సార్ అందుకని తొందరగా వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, ఆంధ్ర ఏరియాలో ఒకడు అన్నాడు, ఏంట్రా బాబు మీరు అందరూ అక్కడికి పోతున్నారు, ఏం లేదు సార్ చచ్చిపోతే మా సమాధి ఆడాయల్లా ఒంగోలు వరకు తీసుకోవాలంటే కష్టము, ఏడైతే మాత్రము పెట్టుబడి ఇస్తారు, సమాధి కూడా వాళ్ళే చేస్తారు సార్, అందుకని చెప్పిపోతాను, మీరు ఏమనుకోకండి సార్ అన్నాడు. నాకు నువ్వెందుకు పోతున్నావు అంటే అక్కడ మధ్యాహ్నం క్యాంటీన్ ఉంది, అది చాలా చౌకగా క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్లో మేము తినొచ్చును. అరే అయితే నేను కూడా పోతే బాగుంటుంది అనుకున్నాను. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఎందుకు ఆకర్షిస్తున్నారు? ఏదో ఒకటి పెట్టి వాళ్ళు ఆకర్షిస్తున్నారు. రకరకాలు ఉన్నాయి. నువ్వెందుకు వాళ్ళు ఆగుడిపోతా ఉంటే అంకుల్ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు, ఆడిపోయి ప్రార్థన చేయించుకుంటే పిల్లలు పుట్టారు, అందుకని ఆడిపోతున్నామన్నారు. మీకు అర్థమైందా? పిల్లలు పుట్టడానికి ఆడిపోయేటప్పుడు పిల్లలు పుట్టారట. అట్లా అంటారు మనుషులకి అందరికీ కూడా. అంటే నీ లౌకికమైనటువంటి దీవెనల కొరకు ఈ దినాలు ఏం చేస్తారు? గుళ్ళకు వెళతారు.